హలో ఎవ్రీవన్, మీలో ఎవరైనా బట్టతలతో బాధపడుతుంటే ఈ వీడియో కంపల్సరీగా చూడాలి. మీరు బట్టతలకి ఎలాంటి సొల్యూషన్స్ ఉన్నాయి. సో బట్టతలకి ఎలాంటి సొల్యూషన్స్ చెప్పే ముందు మైసెల్ఫ్ డాక్టర్ శ్రీకాంత్ యాదవ్, ఆమె maxillofacial and facial plastic surgeon. I'm a chief consultant at Wowman Cosmetic and Hair Transplantation Center, which is located in KPHP in Hyderabad. సో బట్టతలకి మనకి మోస్ట్ కామన్గా మనము చేసే ప్రొసీజర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అండి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక సింపుల్ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జికల్ ప్రొసీజర్. ఆ రెండో ఆప్షన్ వచ్చేసి మనము స్కాల్ప్ రిడక్షన్ అంటాం. స్కాల్ప్ రిడక్షన్ అంటే ఏంటి అంటే, ఈ స్కాల్ప్ రిడక్షన్ ప్రొసీజర్ అందరి పేషెంట్స్కి చేయడం కుదరదు అండ్ ఎస్పెషల్లీ ఇట్ ఈస్ మోస్ట్ కామన్ ఇన్ ఫీమేల్స్. అట్ ద సేమ్ టైం మేల్స్లో కూడా ఎవరికైతే గ్రేడ్ 1, 2, 3 అంటే అప్రాక్సిమేట్లీ 1 or 2 ఫింగర్స్ హెయిర్ లైన్ వెనుకకు పోయిన వాళ్ళకి మాత్రమే ఈ స్కాల్ప్ రిడక్షన్ అనే ప్రొసీజర్ చేయొచ్చు. తప్పకుండా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు, బట్ ఇది మోర్ ఇన్స్టాంట్ అండ్ మోర్ ఒకటేసారి అయిపోయే ప్రొసీజర్ అనమాట, ఒకటే సిట్టింగ్లో అయిపోయే ప్రొసీజర్ అనమాట. అండ్ మూడో ఆప్షన్ వచ్చేసరికి మనకి మోస్ట్ కామన్గా పీపుల్ యూజ్ చేసే పద్ధతి అనేది హెయిర్ ప్యాచ్ ఆర్ హెయిర్ విగ్ అంటాం మనం జనరల్గా. రకరకాల పద్ధతుల్లో మనము రకరకాల క్వాలిటీస్లో దొరుకుతుంటాయి. అట్ ద సేమ్ టైమ్ దీంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ ప్యాచెస్ అనేది, హెయిర్ విగ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో కమింగ్ టు ద హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎందుకు అంత పాపులర్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఎందుకు అంతమంది మనకి దాన్ని మోర్ టువర్డ్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆప్షన్ ఎందుకు ఎంచుకోవడం జరుగుతుంది అంటే, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనకు మోస్ట్ కామన్. అంటే సహజంగా హెయిర్ అనేది మనకు మన స్కాల్ప్ నుండి హెయిర్ వస్తుంది. ఎలా వస్తుంది హెయిర్ అంటే, సో మరి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ బేసిక్ మీనింగ్ ఏంటి అంటే, లైక్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ లో పెట్టడం. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఒక ప్లేస్ లో ఉన్న హెయిర్ ని ఇంకో ప్లేస్ లో పెట్టడం. సో దట్ ఈస్ ద బేసిక్ మీనింగ్ ఆఫ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. సో ఇప్పుడు ఈ హెయిర్ ఎక్కడి నుంచి తీస్తాం మనము? సో మన హెయిర్ మాత్రమే మనం యూజ్ చేస్తాం. జనరల్ గా మోస్ట్ కామన్ గా యూజ్ చేసే పద్ధతి ఏంటంటే, మన బాడీలో నుండి హెయిర్ తీసి మనకి ఎక్కడైతే హెయిర్ లేని ఏరియా ఉంటుందో ఆ ఏరియాలో ఇంప్లాంట్ చేయడం అనేది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్ బ్రీఫ్గా. సో ఎక్కడి నుంచి మనం హెయిర్ తీసుకుంటాం మన బాడీలో? ఇప్పుడు మీరు ప్రపంచంలో ఎవరైనా చూడండి, ఏ పర్సన్ అయినా చూడండి, మీరు మోస్ట్ కామన్లీ పీపుల్కి ఈ సైడ్స్కి పోవడం కానీ, లేకపోతే ఫ్రంట్ పోవడం కానీ, లేకపోతే వర్టెక్స్ రీజన్లో పోవడం కానీ, లేకపోతే వెనకాల పోవడం కానీ జరుగుతుంది. కాకపోతే మీరు ఏ బాల్డ్ పర్సన్ అయినా చూడండి, ఈ వెనకాల ఆక్సిపిటల్ ఏరియా, ఈ తల వెనకాల భాగం మాత్రం కంప్లీట్గా హెయిర్ అయితే మ్యాక్సిమం పీపుల్కి ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ డోనర్ ఏరియా. సో సెకండ్ డోనర్ ఏరియా ఏంటి? జా లైన్, ఈ మ్యాండిబుల్ కింద, అంటే ఈ జా లైన్ కింద మనం ఏదైతే ఈ దిగువ భాగం ఉంది కదా, ఇక్కడ నుంచి మనం హెయిర్ తీసుకోవడం జరుగుతుంది. థర్డ్ ఆప్షన్ ఎక్కడ నుంచి తీసుకుంటాం హెయిర్? బాడీ హెయిర్, చెస్ట్ హెయిర్ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ 3 ఏరియాలో నుండి హెయిర్ మనం కలెక్ట్ చేసి, ఎక్స్ట్రాక్ట్ అంటే హార్వెస్టింగ్ చేసి, దాన్ని ఎక్కడైతే హెయిర్ లేదో అక్కడ ఇంప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. ఇంప్లాంటేషన్ అది నథింగ్ బట్ ఒక చిన్న మైక్రో ఇన్సిషన్ ఇచ్చేసి దాంట్లో హెయిర్ అనేది మనం పెట్టడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. దీంట్లో కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉంటాయి. తర్వాత వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. బట్ వెన్ కంపేర్ టు దీస్ 3 ఆప్షన్స్, అంటే ఎప్పుడైతే మీరు ఈ 3 ఆప్షన్స్ని మీరు కంపేర్ చేసినప్పుడు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, స్కాల్ప్ రిడక్షన్ అండ్ హెయిర్ ప్యాచ్ ప్రొసీజర్స్ మోస్ట్ కామన్గా మనం బాల్నెస్కి ట్రీట్మెంట్స్ ఆర్ రెమెడీస్ ఆల్టర్నేటివ్ ఆప్షన్స్గా యూజ్ చేసే పద్ధతుల్లో మోస్ట్ కామన్గా మనము హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ ఆప్ట్ చేసే పద్ధతి. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎందుకు ఆప్ట్ చేస్తారు? మనకు మిగతా హెయిర్ అయితే బాడీలో ఎలా అయితే పెరుగుతుందో అలా అయితే నార్మల్గా హెయిర్ అనేది పెరగడం జరుగుతుంది. ఆఫ్టర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత మీకు హెయిర్ ప్యాచ్లో అయితే ఇలాంటిది ఏమి ఉండదు. హెయిర్ ప్యాచ్లో మీకు ఇట్స్ మెష్ వర్క్ ఉంటుంది. ఆ మెష్ వర్క్లో ఒక ఆర్టిఫిషియల్ హెయిర్ అనేది ఆర్ హ్యూమన్ హెయిర్ ఆ మెష్ వర్క్ పైన అల్లడం జరుగుతుంది. సో ఈ హెయిర్ అనేది పెరగడం అనేది ఉండదు మీకు హెయిర్ ప్యాచ్లో. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో మీకు హెయిర్ అనేది న్యాచురల్గా పెరుగుతుంది. హెయిర్ ప్యాచ్లో అనేది మాత్రం హెయిర్ అనేది పెరగడం జరగదు. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో మీకు హెయిర్ లాస్ ఉండే ఛాన్స్ ఉందా ఆఫ్టర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత అంటే, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత 95 to 99% ఆఫ్ ది హెయిర్ అనేది, మనం పెట్టిన హెయిర్ అనేది అయితే కంపల్సరీగా పర్మనెంట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు మనము. హెయిర్ ప్యాచ్లో మాత్రము, హెయిర్ ప్యాచ్లో కూడా మనకు హెయిర్ లాస్ అనేది ఉండడం జరుగుతుంది. ఒక హెయిర్ ప్యాచ్ మీరు ఒక 6 months కనుక యూజ్ చేస్తే దాంట్లో కూడా హెయిర్ అనేది ఆ ప్యాచ్ నుంచి ఊడిపోవడం జరుగుతుంది. దాన్ని రిపేర్ చేయించుకోవడము, లేకపోతే కొత్త ప్యాచ్ మళ్ళీ కొనుక్కోవడము జరగాలి. సో ఇది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనకి సహజంగా మిగతా 2 ఆప్షన్స్ కంటే కూడా మోస్ట్ కామన్గా మనం యూజ్ చేసే పద్ధతి బాల్నెస్కి. ఒకవేళ మీరు బట్టతలతో బాధపడుతున్నట్టయితే మీరు కంపల్సరీగా ఒకసారి క్లినిక్ విజిట్ చేసి, మీకు ఏ ఆప్షన్ అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతుందో దాన్ని మనము కన్సల్టేషన్లో డిసైడ్ చేసి సరైన విధానం అనేది అడ్వైజ్ చేయడం జరుగుతుంది. మీకు ఎలాంటి సందేహాలున్నా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి కానీ, లేకపోతే మిగతా ఆప్షన్స్ గురించి, హెయిర్ లాస్ గురించి కానీ ఎలాంటి సందేహాలున్నా మీరు కామెంట్ రూపంలో అడగలరు. అండ్ అట్ ద సేమ్ టైమ్ కస్టమర్ కేర్ నెంబర్, సో దట్ వీ కెన్ రీచ్ యూ అవుట్. థ్యాంక్ యూ సో మచ్.